ఇది సమయం ఓ మీరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా వాగ్దాన సమయం ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత మీరు అందరూ క్షేమమే కదా. పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో ఉంటేనే మనం క్షేమంగా ఆరోగ్యంగా భద్రంగా ఉండగలుగుతాము. ఆయన కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రండి దినం ప్రభు మనతో చెప్తున్న మాటలు, హెచ్చరికలు, వాగ్దానాలు మనం విని ఆశీర్వదించబడదాం. ఇతరులు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మన దేవుని యొక్క సువార్త పనిలో అందరూ పాలిభాగస్తులు అవ్వాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్తలో 13వ అధ్యాయం 37వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. నేను మీతోనూ అందరితోనూ చెప్పున్నదేమనగా మెలకుగా ఉండుడనెను. The Gospel according to Mark 13:37. What I say to you, I say to all, watch. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారయ్యా అంటే మరి యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్న మాటలన్నీ కూడా ఇవి మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే కడవరి దినాలను గూర్చిన విషయాలన్నీ కూడా ప్రభు మరి అక్కడున్న ప్రజానికంతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అడుగుతూ ఉన్న సమయంలో ప్రభు చెప్తున్న మాటలు ఏమిటంటే మీరు మెలకువగా ఉండండి అని చెప్పి ఈ పారాగ్రాఫ్ అంతట్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా 32 నుంచి 37 వచనాలన్నింటిలో కూడా పలుమార్లు మెలకువగా ఉండుడి మెలకువగా ఉండుడి మెలకువగా ఉండుడి అని చెప్పేసి మరి ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, బీ వాచ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తెలుసా, దినాలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా, మనము మెలకు కలిగి ఉండాలి. నిద్రపోతుల వల్లే మనం ఉండడానికి వీల్లేదు అండి. మనము హృదయాలను సిద్ధపరచుకుని ప్రభు కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రభువారు తన శిష్యులతోనూ అందరితోనూ అన్నమాట చివరిలో మనం చూస్తాం. అందరితోనూ తన వారితో చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి ఇది కేవలం శిష్యులతో చెప్తున్న మాటలు మాత్రమే కాదు, మనందరితో ప్రభు మాటికి చెప్తున్న మాట, మీరు మెలకువగా ఉండండి. మీ యొక్క జీవితాలు అపవాది దొంగిలించకుండా మెలకువగా ఉండండి. మీ కుటుంబాలను అపవాది నాశనం చేయకుండా మీరు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తాను తిరిగి వస్తానని చెప్పిన యేసయ్య తిరిగి వచ్చే దినాలలో మనం ఉన్నాం. సమయం సమీపంగా ఉంది కాబట్టి మనం అందరము కూడా ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ సిద్ధంగా ఉండాలి, మెలకువతో ఉండాలి. మెలకువతో ఉండాలి అని చెబుతూ ఆయన వట్టినే చెప్పలేదండి, ఒక ఉపమానాన్ని కూడా చెప్తాడు. దేశాంతరం పోయిన యజమానుడు తన యొక్క మరి కావలి వాణిని కాపలా పెట్టి వెళ్ళినప్పుడు అతడు తన యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక అతడు మెలకువతో ఉంటాడు. కాబట్టి అతడు యజమానుడు ఏ గడియలోనన్నా రావచ్చు, అది సమయాలు తెలియలేదు. కాబట్టి ఈ కాపలాదారుడు ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. ఉదయం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, రాత్రే రావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కాపలాదారుడు ఏం చేయాలి? మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. అలాగే మన యొక్క జీవితాలలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ఆయన కొరకు సిద్ధపడాలండి. ఎలా సిద్ధపడాలంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి, పరిశుద్ధంగా మనం సిద్ధపడాలి, నీతి న్యాయదార్థతలతో మన ప్రవర్తన ఉంటూ మనం సిద్ధపడాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కేవలం ఇది ఎవరో ఒకరితో చెప్తున్న మాట కాదు, ఇది అందరితోనూ చెప్పుచున్నానని చివరిలో ప్రభు మాట్లాడుతున్నాడు. అందరితో చెప్పుచున్న మాట. కాబట్టి ప్రియులారా, ఎలా సిద్ధపడాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా మనం సిద్ధపడాలి. ఎల్లప్పుడూ మోకాళ్ళ అనుభవం ఉండాలండి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. పిల్లలను మరి ప్రార్థనతో సిద్ధపరచాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మనకి ఈ లోకం ఒకటే శాశ్వతం కాదు అని చెప్పి పరమున ప్రభుతో నిత్యము ఆయన నిత్య రాజ్యంలో నివాసం చేయటానికి ఇక్కడే మనల్ని సిద్ధపరచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. సిద్ధపడిన మనము మెలకువతో ఉంటూ ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ పిల్లరా ఆయన
ఆయన పిల్లలంగా ఆయనతో పాటు ఆయన వచ్చినప్పుడు వెళ్ళడానికి సిద్ధపడదాము. మెలకు కలిగిన జీవితాలు మనకి కావాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. చాలా మంది అనుకుంటారు కదా, నేను బాగానే సిద్ధపడ్డాను, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానులే అని అనుకున్న సమయంలోనే అనుకోని గడియలోని ప్రభు వస్తే మనకి జీవితాలు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించేయండి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను ఒకసారి మనసునకు జ్ఞాపకం తెచ్చుకోనండి ప్రియులారా. కాబట్టి మనకి జీవితాలలో మనము ప్రభు చెప్పిన రీతిగా బ్రతకడానికి సిద్ధపడదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా అలాగున సిద్ధపరిచి స్థిరపరిచి మెలకు అనే జీవితాన్ని అనుగ్రహించి ప్రభు రాకడలో ఆయనతో ఎత్తపడే గుంపులో ఉండడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. లేవియాకాండం 26వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నీకు వర్షం ఇచ్చేదను, నీ భూమి పంటనిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానాన్ని మీరు స్వీకరించండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహిమగల దేవుడానికి స్తోత్రం. అవును, మీరు సెలవిస్తున్నారు మెలకువగా ఉండుడి అని చెప్పి ప్రభు. అవును తండ్రి నాయన, మాతో చెప్తున్నారు, అందరితో చెప్తూ ఉన్నారు ప్రభు. లోకమంతటినీ కూడా మెలకు కలిగి ఉండమని చెప్తూ ఉన్నారు. ప్రభువానికి స్తోత్రాలు నాయన. సమయంలో నీ ఎరిగి ప్రభు నాయన, నీ సన్నిధిలో మా హృదయాలను సిద్ధపరచుకుంటూ, మా మనసులను సిద్ధపరచుకుంటూ ప్రభు నీ రాక కొరకు ఎదురు చూసేవారంగా మెలకువనే జీవితాన్ని మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు, మా సంఘాలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మీరు వచ్చు సమయంలో మీతో ఎత్తపడే గుంపులో మేము ఉండడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు. ప్రయాణాలలో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి. లోక పరిస్థితులన్నింటినీ ఎదుర్కొనే సామర్థ్యం, జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. దుర్భరమైన పరిస్థితుల నుంచి ప్రజలను విడిపించండి. కృప చూపట ఎందు ప్రభా నాయన. నైనా ప్రభా, నువ్వు నమ్మకమైన దేవుడుగా ఉన్నావు తండ్రి. నీకు కృపయు సమాధానం విస్తరించునుగా కానీ మాట్లాడుతున్నావు ప్రభా. నీకు స్తోత్ర దీవిస్తూ ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా బిడ్డలందరూ కూడా తండ్రి ఆ రీతిగా నీ కొరకు సిద్ధపడి ఆశీర్వదించబడడానికి కృప చూపించమని, మీరు పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాల చేత నింపి నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. Have a great day. God bless you all.